కొత్తగా అద్దె గదిలోకి దిగారు వారు. ఇళ్లంతా చిందరవందరగా ఉండడంతో కాస్త శుభ్రం చేద్దామని నడుం బిగించారు. ఒక్కొక్కటిగా సామాను తీసేస్తుంటే ఈలోపే ముక్కుపుటాలదిరేలా దుర్వాసన వచ్చింది. ఏంటా వాసన, ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే గదిలోని ఓ మూలలో కట్టిన గోడ దగ్గర నుంచి అని తెలిసింది. ఇంటి యజమానికి విషయం చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గోడను బద్దలు కొట్టేసరికి ఓ దారుణం బయటపడింది. అసలేం జరిగింది? ఆ దుర్వాసనకు కారణమేంటి? ఆ గోడ వద్ద ఉన్న రహస్యమేంటి? సిద్దిపేటకు చెందిన మల్లేశం ప్లంబర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నేరడ్మెట్ ప్రాంతంలోని జీకే కాలనీలో ఒక గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. మల్లేశం 4 నెలల నుంచి కనిపించకుండా పోయాడు. ఇంటి యజమాని కాల్ చేసినా స్పందించడం మానేశాడు. దీంతో విసిగిపోయిన యజమాని ఆ గదిని వేరే వారికి అద్దెకిచ్చాడు. కొత్తగా దిగిన అద్దెదారులు వంటగదిని శుభ్రం చేస్తూ ఉండగా గదిలో నిర్మించిన ఓ గోడ ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన రావడాన్ని గుర్తించారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని గోడను తొలగించి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం బయటపడింది. దీంతో మల్లేశం చనిపోయి ఉంటాడని భావించారు. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మల్లేశం బతికే ఉన్నాడని, చనిపోయింది తోటి కార్మికుడు వెంకటరాములు అని తెలుసుకున్నారు. కొడుకు కూతురు అసలు మాట్లాడడానికి ఇష్టపడరు మాకు ఇప్పుడు, ఎందుకంటే గతంలో అది ఇంటి కాబట్టి వాళ్ళు ఏదో హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళ చదువు అనేది. తర్వాత మేము ఇతని అడ్రస్ తీసుకొని సిద్దిపేటలో సిరిసినగండ్ల అని విలేజ్ ఉంటుంది కొండపాక మండలంలో. సో అసలు సొంత నేటివ్ విలేజ్ అది. సో అక్కడికి మా టీం వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో వాళ్ళ అన్నదమ్ములు కలుస్తారు. కలిసినప్పుడు అసలు ఎట్లా ఏం చేస్తాడు ఏంటిది అంటే, వాళ్ళ బ్రదర్ ఒకతను ఇక్కడ జవహర్ నగర్లో కూడా ఉంటాడు. కానీ సేమ్ ఇది ఇట్లాంటి మెంటాలిటీ అతను దూరంగా పెడతారు. దూరంగా పెట్టిన క్రమంలో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇట్లా వర్క్స్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఈ కాలనీలో రీసెంట్గా ఎక్కడెక్కడైతే వర్క్ చేసిండో ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ వర్కర్లను వెరిఫై చేసుకుంటూ పోయినప్పుడు 10-15 మంది దాకా పేరు తెలిసినాయి. వాళ్ళందరినీ చేసిన క్రమంలో ఈ వెంకటరాములు మిస్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరాములు మౌలాలిలో ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పని కోసం వెళ్లే కూలీల అడ్డా వద్ద వీరికి పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో ఒకరోజు మల్లేశం, వెంకటరాములు ఇద్దరూ పని కోసం అడ్డా వద్ద కలిశారు. అయితే ఆ రోజు వీరికి ఏ పని దొరకలేదు. దీంతో ఇద్దరూ కలిసి మద్యం తాగాలని నిర్ణయించుకున్నారు. తొలుత వైన్ షాపు వద్ద మద్యం సేవించారు. అనంతరం మరికాస్త మద్యం కొనుగోలు చేసి నేరేడ్మెట్లోని మల్లేశం అద్దె గదికి చేరుకున్నారు. గదిలో ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో మాటామాటా పెరిగింది. మల్లేశం భార్య గురించి వెంకటరాములు తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మల్లేశం ఇంట్లో ఉన్న ఒక కర్రను తీసుకుని వెంకటరాములు తలపై విచక్షణారహితంగా బాదాడు. ఆ దెబ్బలకు వెంకటరాములు రక్తపు మడుగులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య చేసిన తర్వాత మల్లేశం ఏమాత్రం భయపడకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకు బయట నుంచి సిమెంట్ ఇటుకలు, ఇసుకను తెచ్చుకున్నాడు. తను ఉంటున్న గదిలోని ఒక మూలన మృతదేహాన్ని ఉంచి దాని చుట్టూ ఇటుకలతో ఓ గోడను నిర్మించాడు. ఆ గోడలో శవం ఎవరికీ కనిపించకుండా భద్రపరిచి అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మృతుడు వెంకటరాములకు కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేకపోవడంతో అతను కనిపించకుండా పోయిన విషయం ఎవరూ గమనించలేదు. నేను భార్య ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె వెళ్ళిపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె ఇంకొకతను చేసుకుంటుంది. ఒక కొడుకు మాత్రం ఉంటాడు. ఇప్పుడు అది క్యాటరింగ్ సర్వీస్లో చేస్తాడు. అతను తండ్రితో కాకుండా వేరే దగ్గర ఉంటాడు. కొంచెం తండ్రి టైప్ క్యారెక్టర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తాగుతాడు, తిరుగుతాడు బయట. ఇతను రెంట్కి కూడా ఉంటాడు అన్నట్టు. ఎక్కడ ఇట్లనే ఎవరన్నా పని చేస్తున్న వాళ్ళు కలిస్తే వాళ్ళతో పాటు 2-3 రోజులు ఉంటాడు. లేదంటే ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంటే అక్కడ పని కుదిరినప్పుడు అక్కడే ఉండడం జరుగుతుంది. ఇంటి యజమాని ఫిర్యాదుతో నేరేడ్మెట్ పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. నిందితుడి సెల్ ఫోన్ డేటా ఆధారంగా మల్లేశం కదలికలను ట్రాక్ చేశారు. 4 నెలల తర్వాత జూబ్లీ బస్టాండ్ వద్ద మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మల్లేశం తన నేరాన్ని అంగీకరించాడు. భార్యను దూషించినందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు. 4 నెలల తర్వాత కంప్లైంట్ రాబట్టి 4 నెలల నుంచి అతను ఫోన్ కూడా యూజ్ చేయడం తర్వాత
తర్వాత 4 నెలల తర్వాత కాబట్టి మాకు సీసీ ఫుటేజ్ కానీ ఫోన్ల ద్వారా కానీ చాలా మినిమం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో మా టీమంతా కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కానీ 2 ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఎస్ఐలు చాలా మాన్యువల్ వర్క్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టింది. చాలా ప్లేసెస్కి వెళ్ళి రోజుల పాటు వెయిట్ చేయడం జరిగింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.